Hello, hi everyone. This is Adyasri. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే డే 2 బోనాల పండగ. మా అమ్మమ్మ, పెద్దమ్మ, అక్కయ్య, క్యూటీ ఇంకా నేను అందరం కలిసి బోనం చేయడం కోసం బోనాల కుండలు తీసుకొచ్చాము. మా అమ్మమ్మ గ్యాస్ స్టవ్ని అందంగా అలంకరించింది. బోనాల కుండలని వాటర్తో నీట్గా క్లీన్ చేశాక దాంట్లో రైస్ వాటర్ వేసి బోనంని వండాలి. అమ్మమ్మ ఫేస్కి మాస్క్ ఎందుకు కట్టుకుందంటే బోనం వండేటప్పుడు మాట్లాడద్దు కాబట్టి ఫేస్కి మాస్క్ కట్టుకుంది. కంఠమహేశ్వర స్వామికేమో స్వీట్ బోనం, ఇంకా ఎల్లమ్మ తల్లికేమో పసుపు బోనం వండుతుంది. మా బోనాలు వండడం అయితే అయిపోయింది. పెద్దమ్మ బంతి పువ్వులు కూర్చుతుంటే నేను క్యూటీ హెల్ప్ చేస్తున్నాము. నేను అక్కయ్య కలిసి ఎంట్రన్స్ దగ్గర పూలు కడుతున్నాము. హాయ్ పెద్దమ్మ. హాయ్ అమ్మమ్మ. ఏం చేస్తున్నారు? మేము కాటమయ్య బోనం చేస్తున్నాము. నిన్న మనం జలబిందెలు తీసుకొని పోయినాము కదా కాటమయ్య గుడి దగ్గరికి. ఈరోజు బోనాలు తీసుకొని వెళ్ళాలి. ఇదేమో కాటమయ్య బోనము, అదేమో ఎల్లమ్మ బోనం. ఈ రెండు తీసుకొని సాయంత్రం పోవాలి. ఇది కంప్లీట్ అయిందా పెద్దమ్మ? అవును తల్లి, కంప్లీట్ అయింది. ఇప్పుడు మామిడాకులు కట్టాలి, దీనికి కంకణం కట్టాలి, పువ్వులు కట్టాలి. పెద్దమ్మ ఇది ఏం రాస్తున్నావు పెద్దమ్మ? స్వస్తిక. శివలింగం రాయాలి, పొట్టు పెట్టాలి, కుంకుమ పసుపు పెట్టాలి. పెద్దమ్మ నేను చిన్న బోధం ఎత్తుకొచ్చా? ఎత్తుకోదు తల్లి, దాని మీద ఈ బోనం మీద ఇలా పెట్టాలి. ముందు మామిడాకు పెట్టాలి, పైన దీపం పెట్టాలి. ఈ చిన్న కుండలు ఏముంది?
మా పెద్దమ్మ చూసారా బోనాలను ఎంత అందంగా అలంకరించిందో. పసుపు, కుంకుమ, బంతిపూలు, మామిడాకు ఇంకా వేపాకులతో అందంగా అలంకరించింది. నెక్స్ట్ అయితే టెంపుల్కి వెళ్ళిపోవడమే. టెంపుల్లో ఏం జరిగిందో పార్ట్ 2లో పెడతాను. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.